Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. అప్కమింగ్ మూవీస్ అన్నీ గట్టి హైప్తో ఎక్సైట్మెంట్తో ఉన్నాయి మనకు తెలుసు. అయితే ఫస్ట్ డే ఏ సినిమా ఏ ఏరియాలో ఫుల్ డామినేషన్ చూపిస్తుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. ప్రభాస్ కల్కి హైప్ ఒక అప్పట్లా లేదు. రీసెంట్ వీడియోలో మన సబ్స్క్రైబర్ ప్రాజెక్ట్కి అని ఉన్నప్పుడు హైప్ బాగుండే, కల్కి వచ్చాక హైప్ తగ్గిందని సింబాలిక్గా కమెంట్ చేశాడు. నిజమే అనిపించింది. అఫ్ కోర్స్ రీసెంట్ సిరీస్తో యాంగ్జైటీ పెరిగిందనుకోండి. ఎంత కాదనుకున్న ట్రైలర్ బాగుంటే అంత సెట్. సో కల్కి డే 1 నైజాం ఈస్ట్ అండ్ వెస్ట్లో గట్టి డామినెన్స్ చూపిస్తుంది. ఇవే స్ట్రాంగ్ జోన్స్ కల్కి. అండ్ నార్త్ ఓవర్సీస్ బయట పరంగా చూస్తే 2. అల్లు అర్జున్స్ పుష్ప 2. ఎవ్రీ ఏరియాలో నెక్స్ట్ డామినేట్ చేసే సినిమా ఇయర్ పక్కాగా పుష్ప 2. నైజాం సీడెడ్ అండ్ ఆంధ్రాలో ఎవ్రీ ఏరియాలో, ముఖ్యంగా వైజాగ్ అండ్ నెల్లూరు ఓపెనింగ్ రికార్డ్స్ పడతాయి బన్నీ అన్నకి. ఫర్ ది ఫస్ట్ టైం తన కెరీర్లో నెవర్ బిఫోర్ ఓపెనింగ్స్ పెడతాడు. పైగా నార్త్లో అండ్ కేరళలో ప్యూర్ క్రిస్టల్ క్లియర్ డామినెన్స్ ఉంటుంది. ఆల్ టైమ్ రికార్డ్ లోడింగ్ అక్కడ. సో పుష్ప 2 ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ని డామినేట్ చేస్తుంది ఆగస్ట్లో. 3. ఎన్టీఆర్స్ దేవరా. తెలుసు కదా, సీడెడ్లో ఊచకోతే బెస్ట్ డామినేషన్ అంటే ఏంటో చూపిస్తాడు ఈసారి మళ్ళీ తారకన్న. సీడెడ్ అనే కాదు, నెల్లూరు ఓవర్సీస్ అండ్ కర్ణాటకలో డామినెన్స్ కొనసాగుద్ది ఫస్ట్ డే దేవరది. అండ్ ఈసారి నైజాం ఏరియాలో కూడా గట్టి కొట్టిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఎస్, ఎన్టీఆర్ చాలా గ్యాప్కి రస్టిక్ మాస్ మూవీతో వస్తున్నాడు. ఆయన టెరిటరీస్తో పాటు వేరే ఏరియాస్లో కూడా గట్టిగా పర్ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా మాస్ ఏరియాస్లో సెన్సేషనే. 4. పవన్ కళ్యాణ్స్ ఓజీ సినిమా పైన హైప్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్గా జానర్కి అండ్ పవన్ అన్న నుండి ఒరిజినల్ మూవీ అవ్వడం వల్ల. సో ఓజీ ఓపెనింగ్స్లో కుమ్ముద్ది నో డౌట్. నైజాం, వైజాగ్, ఈస్ట్ అండ్ వెస్ట్లో ప్యూర్ డామినెన్స్ లెవెల్ గట్టిగా ఉంటుంది. అండ్ ఆల్సో ఓవర్సీస్లో నైజాంలో అయితే ఆల్ టైమ్ రికార్డ్తోనే స్టార్ట్ అయ్యేలా ఉంది. ఫ్యాన్స్ ఆకలి ఆ రేంజ్లో ఉంది మరి. సో 5 to 6 ఏరియాస్లో ఓజీ లెవెల్ డబుల్ ఉంటుంది వేరే మూవీస్తో కంపేర్ చేస్తే. బట్ సినిమా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 5. రామ్ చరణ్స్ గేమ్ చేంజర్. సేమ్ గేమ్ చేంజర్ హైప్ ఎటెటో పోతుంది రోజు రోజుకి. నో ప్రాపర్ అప్డేట్స్. అన్ని టెరిటరీస్లో కుమ్మే సినిమా. మరి ఏం చేస్తుందో. స్టిల్ నైజాం, సీడెడ్, వైజాగ్లో గట్టి హల్చల్ ఉంటుంది అనుకోండి. బయట చూస్తే డైరెక్టర్ శంకర్ గారు కాబట్టి తమిళ్లో అటు ఓవర్సీస్లో హ్యూజ్గా ఓపెన్ అవుద్ది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్. నార్త్లోనే డౌట్ ఎలా స్టార్ట్ అవుద్దని. బట్ తెలుగు స్టేట్స్ కంటే బయట ఇంపాక్ట్ బాగుండేలా ఉంది. మరి మీరేమంటారు. 6. మహేష్ బాబు SSME 29. SSME 29 రేంజ్ అండ్ లెవెల్ మనకు తెలుసు. ది క్రేజియెస్ట్ కాంబో ఎవర్ ఇన్ టాలీవుడ్ హిస్టరీ. సో అన్ని ఏరియాస్లో ర్యాంప్ ఉంటాయి ఓపెనింగ్స్. అమలాపురం నుండి అమెరికా దాకా ఏ ఒక్క రికార్డ్ మిగలదు. ముఖ్యంగా నైజాం, వెస్ట్, గుంటూరు, కృష్ణా, ఓవర్సీస్ అండ్ తమిళనాడులో నెవర్ బిఫోర్ రికార్డ్స్ అండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. మళ్ళీ వీటిని కొట్టాలంటే కొండను కదిలించాల్సిందే. పైగా మహేష్ అన్న ఒకేసారి పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు గ్లోబ్ ట్రోటింగ్ మూవీతో. సో ఎపిక్ సెన్సేషన్ ఉంటుంది పక్కాగా. సో అది గైస్ మ్యాటర్. రాబోయే సినిమాల డామినెన్స్ లెవెల్ ఏరియా వైజ్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.